ఈవినింగ్ అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. నమస్తే మేడం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లోని క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ లోకి వచ్చేస్తున్నాము. అండ్ దరిద్రం వదిలింది. పెద్ద ఛాలెంజ్లు పెడుతున్నారు, మామూలు ఛాలెంజ్లు కాదు. అవును, ఆ ఛాలెంజ్లన్నీ బాగా కష్టపడి ఆడుతున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యు ఆల్. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. నేను ఇంకొక గిఫ్ట్ తెచ్చాను వాళ్ళకి. ఏంటి రాదమ్మా? కేరళ మంచి చిప్స్. చిప్స్ ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు? యు బోత్ ఆర్ లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ మ్యామ్. హౌ వాస్ లాస్ట్ వీక్? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మొత్తం ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లా అయిపోయింది మ్యామ్. హోల్డ్ గేమ్ జరిగింది కదా, సో దానిలో మీరు ఎలా ఆడారు? ఎలా అనిపించింది? ఇలాగా అనిపించిందా? ఎక్కడో సిద్ధు హోల్డ్ చేసి నేను బిల్డ్ చేయాల్సింది అని ఆఫ్టర్ ఇట్స్ డన్ అనిపించింది మ్యామ్. రైట్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. తర్వాత అర్థమైంది. ద హోల్ వీక్ అన్ని చూసిన తర్వాత నాకే అర్థం అయిందంటే మీరు ఇంకా గేమ్స్ లో ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఏం కనిపెట్టుకొచ్చాడు చూడు. మీరందరూ అంటే మీరు మాత్రమే కాదు, ద హోల్ జోడీస్ శాండ్రా మహేష్ ని టార్గెట్ చేసి కొన్ని విషయాలు చేశారు. అప్పుడు కొంతమంది చాలా స్ట్రాంగ్ గానే ఇచ్చిన వాళ్ళలో ఉన్న ఒక జెలసీ అది అన్ని నాకు కనిపించింది. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. మీలో ఉన్న ఒక్క విషయం నాకు ఫీల్ అయిందంటే మీరు 1-2 బాల్ తీసుకొని కళ్యాణ్కి ఇచ్చారు. వై? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. ఫైట్ చేసేటప్పుడు కూడా మీ వర్డ్స్ కైండ్ లో ఉండాలి. అవును అవును మ్యామ్. మీలో ఏదో ఒక రివెంజ్ అలా కనపడింది నాకు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.